హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెక్షన్ టైం. గైస్, ఈ రోజు వీడియోలో మనం రాబిన్ హుడ్ మూవీకి సంబంధించిన 3 రోజుల కలెక్షన్ గురించి, అలాగే చావా మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ ఎంత, ఇప్పటివరకు ఎంత కలెక్షన్ వసూలు చేయడం జరిగింది చావా మూవీ అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు సల్మాన్ ఖాన్ గారు నటించిన సికిందర్ మూవీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఆ సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఎంత, ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్ గారు, శ్రీలీల, అలాగే ఒక క్యామియోలో అయితే డేవిడ్ వార్నర్ అయితే కనిపించడం జరిగింది. సో రాబిన్ హుడ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో రాబిన్ హుడ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, అంతకంటే ముందు రాబిన్ హుడ్ మూవీని ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగింది, ఆ సినిమా బడ్జెట్ ఎంత అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో రాబిన్ హుడ్ మూవీని ఓవరాల్గా 1400 స్క్రీన్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి 50 కోట్ల రూపాయలు. ఆ సినిమాకి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ ఇంకా మ్యూజిక్ రైట్స్ ని ఓవరాల్ గా 26 కోట్లకి అయితే సోల్డ్ చేయడం జరిగింది. సినిమా కలెక్షన్స్ లో ఇంకో 24 కోట్లను అయితే తీసుకొస్తే సినిమా ప్రాఫిట్ జోన్ కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 3 కోట్ల 11 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. ఈ సినిమాలో ఏదైతే కామెడీ ఉందో అదైతే ప్రేక్షకులు అయితే నచ్చడం జరిగింది. అలాగే ఈ సినిమా రెండో రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 2 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు ఈ రోజు పండుగ అయినప్పటికీ ఈ రోజు 2 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఐపీఎల్ మ్యాచెస్ సందర్భంగా సినిమా కలెక్షన్స్లో అయితే చాలా సినిమాల కలెక్షన్స్ అయితే ఎఫెక్ట్ అయితే పడడం జరుగుతుంది. సో ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం దాదాపు 2 కోట్ల 70 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి మొదటి 3 రోజుల ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 8 కోట్ల 31 లక్షల రూపాయలను వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపు 9 కోట్ల 90 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 4 కోట్ల 20 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్ గారు నటించిన రాబిన్ హుడ్ మూవీ మొదటి 3 రోజుల్లో దాదాపు 14 కోట్ల 10 లక్షల రూపాయలను అయితే ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. అలాగే రేపు కూడా పండుగ ఉంది, రేపు కూడా హాలిడే ఉంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో ఏమైనా గ్రోత్ వస్తుందా లేదా అనేది చూద్దాం. చావా మూవీ కలెక్షన్స్ ఎంతవరకు వచ్చాయి, అసలు చావా మూవీకి సంబంధించిన ఫైనల్ లెక్క ఎంత అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, గైస్ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 45 డేస్ని అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. సో విక్కీ కౌశల్ గారు నటించిన ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 130 కోట్లు, కానీ ఈ సినిమా రిలీజ్కి ముందే దాదాపు 200 కోట్లను అయితే రికవరీ చేయడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన లెక్కలు బొక్కలు ఏందాక వచ్చినాయి మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఇప్పటి వరకు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 605 కోట్ల 24 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు 717 కోట్ల 94 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 45 డేస్ని కంప్లీట్ చేసుకోబోతుంది కాబట్టి విక్కీ కౌశల్ గారు నటించిన చావా సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 810 కోట్ల 35 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే చావా సినిమాకి సంబంధించిన ఈ రోజుతో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ కొద్దిగా డ్రాప్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆల్మోస్ట్ స్క్రీన్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు నుంచి బాలీవుడ్లో సికిందర్ సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది కాబట్టి సికిందర్కి మ్యాక్సిమం స్క్రీన్స్ అయితే పూర్తిగా ఇచ్చేయడం జరిగింది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే పూర్తిగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సినిమాకి సంబంధించి నాకు తెలిసి ఫైనల్ కలెక్షన్ వెళ్తే ఒక 815 నుంచి 820 కోట్ల వరకు మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది. గైస్, నెక్స్ట్ వచ్చేసి మన సల్మాన్ ఖాన్ సల్లుబాయ్ గారు నటించిన సికిందర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఏఆర్ మురుగదాస్ మన సౌత్లో చాలా మంచి హిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ముందు ఒకసారి స్క్రీన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగిందో, ఆ సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఇంకా రికవరీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమాని అయితే కేవలం ఇండియాలోనే దాదాపు 5500 స్క్రీన్స్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాని ఓవర్సీస్ మార్కెట్లో 2000 స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7500 స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండియాలో ఈ సినిమాకి ఇన్ని స్క్రీన్స్ ఎందుకు దొరికాయంటే, బాలీవుడ్లో ఓన్లీ చావా సినిమానే ఎప్పటి నుంచో నడవడం జరుగుతుంది. కొన్ని సినిమాలు ఉన్నా ఆ సినిమాకి అంత పాజిటివ్ హబ్ లేదు కాబట్టి ఈ సినిమాకు మ్యాక్సిమం స్క్రీన్స్ అయితే ఇచ్చేయడం జరిగింది, చిన్న పెద్ద థియేటర్లు అన్ని దగ్గర నుంచి. సో ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ దాదాపు 200 కోట్లే. ఏంటి సల్మాన్ ఖాన్ నటిస్తూ ఈ సినిమాకి 200 కోట్ల అంటే, సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి ఎలాంటి ఫీజు అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఈ సినిమాని ఇద్దరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఒకటి సాజిద్, ఇంకోటి సల్మాన్ ఖాన్. సో సల్మాన్ ఖాన్ ఇక్కడ ప్రొడ్యూసర్ అనమాట. సో అందుకే బడ్జెట్ని అయితే తీసుకోలేదు, కానీ రికవరీ ఏదైతే ఆ ప్రాఫిట్ రావడం జరుగుతుందో ప్రాఫిట్ని అయితే అతను తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమా రిలీజ్కి ముందు రికవరీ ఎంత చేసిందో ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ ఈ 3 రైట్స్ని అమ్మి దాదాపు 165 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు, సినిమా రికవరీ దాదాపు 165 కోట్లు అయితే చేయడం జరిగింది. సో ఇంకో 35 కోట్లను వసూలు చేస్తే సినిమా ప్రాఫిట్ జోన్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా
మొదటి రోజు అంటే ఈ రోజు ఈ ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమాని సింగిల్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది, కేవలం హిందీలో మాత్రమే. సో హిందీ నుంచి ఈ సినిమా మొదటి రోజు దాదాపు 32 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపు ఇప్పటి వరకు 38 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపు 60 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి డీసెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో రానున్న రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ సినిమా ఖచ్చితంగా ఈరోజు పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా పెరిగి దాదాపు ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ వరకు. సో ఈ సినిమా సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది కాబట్టి ఒకవేళ ఈ సినిమా ఈరోజు పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా సింగిల్ లాంగ్వేజ్లో ఈ సినిమాకి ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది కాబట్టి ఒకవేళ ఈ సినిమాకి మంచి ఈ సినిమాకి అనుకున్న దానికంటే ఎక్కువగా పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్ దిశగా అయితే పరిగెత్తడం జరుగుతుంది. ఫైనల్గా ఇదనమాట ఈరోజు రాబిన్ హుడ్ మూవీకి సంబంధించి, చావా మూవీకి సంబంధించి, సికిందర్ మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.